ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుశ్రీ ఛానల్. అందరూ బాగున్నారు, మేము మాత్రం చాలా బాగున్నాము. సమ్ కిందకి కాదు పైకి చూడు, ఇక్కడ చూడు. సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏమంటే మేము అందరం కలిసి మేము ఇంకొక ఫ్యామిలీస్ కలిసి ఏడుపాయలు వెళ్తున్నాం అన్నమాట. సో నా లైఫ్లోనైతే ఫస్ట్ టైం మా వారైతే మాలలో ఉన్నప్పుడు అలా వెళ్ళొస్తూ ఉంటారు. సో ఫస్ట్ టైం తీసుకెళ్తున్నారు. సో అక్కడ ఉండే అనుభవాలని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము. అందులోకి పాపతో ఫస్ట్ టైం సో ఏడుపాయలు వెళ్ళాను. ఏడుపాయల అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుంది అమ్మవారు. సో అక్కడికి వెళ్ళాక ఏంటి గుడి చరిత్ర నాకు తెలిసినంతలో కొంచెము, లేదంటే అక్కడ ఉన్న అనుభవాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వెళ్ళామా శాన్? సో శాన్ కూడా రెడీ అయిపోయింది, నేను రెడీ అయిపోయాను, మా వారు. అలాగే రాక్స్ని కూడా తీసుకెళ్ళకూడదా అన్న డైలమాలో ఉన్నాము. సో వెళ్ళాక ఏడుపాయలలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఫ్రెండ్స్ మీలో ఏడుపాయల అంటే ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. సో ఇదైతే మాకు ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చింది. ఓఆర్ఆర్ ఎక్కాము. ఓఆర్ఆర్ ఎక్కితే ఒక 2.5 అవర్స్లో రీచ్ అయ్యామన్నమాట. ఇది వచ్చేసి మేము జూన్ మంత్లో వెళ్ళాము. కృతికి 5th మంత్ రన్నింగ్ ఏజ్లోనైతే వెళ్ళాము. సో వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో ఇదే కరెక్ట్ టైం అనేసి వెళ్ళామన్నమాట. సో చూసారా, మా కార్ అయితే మాది, మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ అని చెప్పాను కదా. సో అన్నయ్యనైతే డ్రైవింగ్ చేస్తున్నారు, మా వారైతే కూర్చున్నారు ముందు. ఇంకా నేనైతే కృతిని ఎత్తుకొని హాయ్ చెప్తున్నాను అనమాట. సో రాక్సిన్ కూడా తీసుకెళ్తున్నాము. సో చాలా డైలమాలు, చాలా ఆలోచించాము, ఇంట్లో పెడితే బెటరా తీసుకెళ్తే బెటరా అనేసి. సో ఇలాగే కూల్గానే ఉంటుంది, అది మేము లేకపోతే లిటరల్లీ ఏడ్చినంత పని చేస్తుంది అనమాట. సో మనసు రాలేదన్నమాట ఇంట్లో పెట్టడానికి. ఇంకా చెల్లో వెళ్దాం ముందుకైతే. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్రెడీ దిగాము. టెంపుల్ ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ లో దిగాము అనమాట. ఆమె తల చూడు మంచిగా ఉంది కదా. ఇదే అనుకుంటా బ్రిడ్జ్. ఇదే బ్రిడ్జ్, గిట్లనే నీళ్ళు వస్తాయి అంట. ప్రవీణ్ కాలు కడుకుందాం దారి. ప్రవీణా కాలు కడుకుందాం దారి. ఫస్ట్ పోవడమే గుండమా, ఏదో ఎందుకైనా మంచి కడుక్కునేది. ఓకే ఓకే. కాదు నాన్న, ఇదేనా గిదేనా ప్రవహించేది నిండిపోయేది గుడి అదేనా? నాకు తెలిసి చాలా మంది యూట్యూబ్లో చూసుంటారు. సో ఈ అమ్మవారి మహిమ గురించి. ఇంతకీ ఇక్కడ ఎవరు ఉంటారు, ఏ అమ్మవారు అనేసి మీకు చెప్పలేదు కదా వీడియో స్టార్టింగ్ నుంచి కూడా. సో ఇక్కడైతే వనదుర్గాదేవి అమ్మవారు అన్నమాట. సో దుర్గమ్మ. సో ఇంకా గుట్టపైకి వెళ్తే ఉంటే ఎల్లమ్మ గుడి, అలా పుట్టలు చాలా ఉంటాయన్నమాట. సో చాలా మహిమ గల గుడి అని అంటారు. పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్లి కుదురుతుందనేసి, సంతానం కాని వాళ్ళకైతే సంతానం కలుగుతుందని, సో ఇలా చాలా రకాలుగా నమ్ముతూ ఉంటారనమాట. సో ఇక్కడ చూస్తే గనక మీకు సంతాన గుండం అని రాసి ఉంది కదా. సో ఆ గుండం చూపిస్తాను, ఇదేనండి. ఇందులో వాటర్ ఉంటాయి. సో ఎవరైనా పెళ్లి కాని వాళ్ళైనా సరే, సంతానం కాని వాళ్ళైనా సరే ఈ గుండంలో వాళ్ళు స్నానం చేపిస్తారు, మంచి కలుగుతుందని ఒక నమ్మకం అన్నమాట. అందరూ కూడా చేయొచ్చు, కాకపోతే ఎస్పెషల్లీ పెళ్ళైన దంపతులు అలా చేస్తారనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదే విధంగా మేము కూడా చేద్దాం అనుకున్నాము. ఎలాగో వెళ్ళాం కదా, మళ్ళీ ఎప్పటికో కానీ వెళ్ళాం కదా, చేద్దాం అనుకున్నాము. కాకపోతే పాప ఉంది కదా, చిన్న పాప. సో నాకు ఏదైనా ప్రాబ్లం అంటే జలుబు కానీ అలాంటివి చేస్తే పాపకి కూడా సిక్ అయిపోతుంది కదా, అందుకని ఇంకా స్నానం అయితే చేయలేదు, జస్ట్ వాటర్తో ఇలా చిలకరించుకున్నాము. సో ఎందుకంటే మీకు అమ్మవారి దగ్గర
మొత్తం కొండలు చాలా కాలువలు దాని చెప్పులైతే వేసుకుంటున్నాను. చాలా ఇది ఇయర్లీ ఒకసారి జాతర కూడా జరుగుతుందంట. శివరాత్రి ఆ టైంలో లేదంటే కార్తీక మాసంలోనో సంథింగ్ నాకు కరెక్ట్గా తెలియదు. జాతర లాగా జరుగుతుందంట. చాలా రష్గా ఉంటుందంట అలాంటి టైంలో. మిగతా టైంలో మాత్రం చాలా వెల్లడిగానే ఉంటుందంట. మేము వెళ్ళినప్పుడు కూడా రష్గా ఏం లేదు. సో ఇక్కడనైతే ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ నది అండి వర్షాకాలంలో చాలా వర్షాలు వస్తే కనుక మొత్తం మునిగిపోతుందంట. జాగ్రత్త పాకురున్నట్లుంది ఉన్నట్టుగా ఉంటారనమాట టెంపుల్లో. సో అమ్మకి కళ్ళ వరకు కూడా మునిగిపోతుందంట. సో ఇక్కడ మొత్తం వాటర్ కూడా పట్టుకుపోయిందనమాట. సో కాళ్ళు కట్టుకోవాలని కూడా భయం ఏంటి అంటే అందులోకి పడిపోతామా ఏమి అని అంత భయం వేసింది అనమాట. ఇక్కడ చూస్తే కనుక చేపలు చిన్న చిన్న చేపలు చాలా బాగున్నాయి కదా. క్యాప్చర్ చేశాను. ఇంకా ఇక్కడ జస్ట్ కాళ్ళు కడుక్కొని వాటర్ పైన చల్లుకొని ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోవడం అనమాట. సో ఈ అమ్మవారి గురించి చాలా విన్నాము, చాలా వీడియోస్లో చూసాను కూడా. సో ప్రత్యక్షంగా చూస్తానా లేదా అనుకున్నాను కానీ సో ఇంత ఎర్లీగా ఆ టైం వస్తుందని మాత్రం అనుకోలేదు. మా వారు ఎప్పుడైనా సరే మాలలో చాలా టెంపుల్స్ తిరుగుతూ ఉంటారు కదా, అలా వెళ్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళ స్వాముల గ్యాంగ్తో అలా వెళ్తారు కదా, అందుకని ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళలేరు. సో ఈసారి అయితే ఫ్యామిలీ ట్రిప్ వేసామన్నమాట. సో చాలా లాంగ్ జర్నీ అనమాట. కాకపోతే చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా పాపకి కూడా కాలు కడిగించి టెంపుల్కి వెళ్ళి ఇంకా అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టిద్దాం పదండి ఫ్రెండ్స్. కానీ దాదాపు టెంపుల్ని చూస్తేనే చాలా ప్రశాంతంగా అనిపించింది. అదొక ఫీలింగ్ కలిగిపోయింది, పాజిటివిటీ అనేది. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఇంత దూరం వచ్చాము, కాకపోతే మంచి టెంపుల్కి తీసుకొచ్చావని అన్నాను అనమాట మా వారిని. ఇక్కడ చూస్తే కనుక శ్రీ ఏడుపాయల వన దుర్గాదేవి దేవస్థానము, దుర్గా భవాని అలా ఉంది కదా. సో అదనమాట. సో లోపలికి ఫోన్స్ అలౌ చేయట్లేదు. సో అందుకని ఇక్కడ నుంచి జస్ట్ జూమ్ అవుట్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది అమ్మవారు అయితే. ఆ పసుపు మొహంతో కలకలలాడుతూ ఉండిపోయింది అనమాట. లోపల కూడా మనకి కొండ గుహలో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి కుమ్రవెల్లి ముల్లన్న ఎలా ఉంటారు, సో అలాగే అలాగే ఉన్నారు. సో ఇక్కడ చాలా మంది మొక్కుకున్న వాళ్ళైతే అలా స్నానం చేసేసి ముడుపులు కూడా కట్టేసి వెళ్ళారు. ఇంకా సంతానం కోసం ఆలోచించారు, అలా కూడా కట్టారు. ఎక్కడైనా సరే అమ్మవారు అంటేనే చాలా మహిమగల్ల అమ్మవారు అని నమ్ముతాము. అలాంటి వాటిలోకి కొన్ని మాత్రం చాలా ప్రత్యేకమైన ప్రదేశాలు ఉంటాయి కదా. సో వాటిలో ఇది ఒకటి, ఏడుపాయల శ్రీ వనదుర్గాదేవి దేవస్థానం అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను ఆల్రెడీ దర్శనం చేసుకున్నాము చెప్పాను కదా, లోపలికి కెమెరా అలో చేయలేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా అటు నుంచి రైట్ సైడ్కి డైరెక్ట్గా కొబ్బరికాయలకి సపరేట్గా ప్లేస్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా అమ్మవారికి దీపం పెట్టుకోవచ్చు. మనం దీపం పెట్టి పసుపు కుంకుమ సమర్పించి ఇంకా కాయ కొట్టేయడమే. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోగానే మా వారైతే చెప్పారు, పైకి ఇంకొంచెం పైకి మెట్లు ఎక్కితే గనక ఇక్కడ ముని పుట్టుక అని ఉంది కదా. సో ఈ దారిలో వెళ్తే ఇంకెల్లమ్మ టెంపుల్, ఇంకా ఏదో ముని దేవస్థానము చాలా ఉన్నాయంట. అంత పైకి వద్దులే, ఎందుకంటే పాపతో కష్టం కదా ఎండలో. సో అందుకని ఇంకా ఎల్లమ్మ టెంపుల్ వరకు అయితే వెళ్ళి దర్శించుకుందాం అనేసి వెళ్తున్నాం అందరం కలిసి. ఫ్రెండ్స్ మీరు కూడా ఏడుపాయల వెళ్తే ఎల్లమ్మ టెంపుల్ కూడా దర్శించుకోండి. చాలా బాగుంది టెంపుల్ అయితే, చిన్నగా ఉంటుంది. జస్ట్ ఒక 100 మెట్లు అనుకోవచ్చు. 100 మెట్లు కూడా చిన్న చిన్నవే ఉంటాయి, ఈజీగా ఎక్కగలం అనిపించింది.
ఇక్కడ టెంపుల్ దగ్గర ఎల్లమ్మ దేవత పూనుకునే ఒక అవ్వ ఉంటుందన్నమాట లోపల. సో చాలా బాగా దీవిస్తుంది. సో వెళ్తే తప్పకుండా దర్శించుకోండి. అలాగే గాజులు కూడా తీసుకోండి అమ్మవారి. ఎల్లమ్మ తల్లి ఎక్కడికి ఇంత ముందు తీసుకొచ్చారు కానీ సో నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే, నా పాప వచ్చిన తర్వాత మాత్రం చాలా, నేను ఇంతకు ముందు చూడని టెంపుల్స్ కూడా చూస్తున్నాను. కృతి దయ వల్ల అనుకోవచ్చు, ప్లస్ ఏదేంటో అదొక హ్యాపీనెస్తో నేను ఇన్ని దేవుళ్ళని తిరగగలుగుతున్నాను నా పాపను పట్టుకొని. సో ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత అయిపోయేసరికి లంచ్ టైం అయిందండి. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి పులిహోర ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాము. సో అందుకని ఇంక ఇక్కడ ఇంచక్క కూర్చొని ఒక మంచి ప్లేస్ చూసుకొని పులిహోర తినేసి ఇంకా చిన్నగా ఒక జాతర ఉంటుంది కదా, జాతరలో చిన్న షాపింగ్ చేద్దామని అయితే అనుకున్నాము. సో చూద్దాము ఏమేమి తీసుకుంటాను అనేది. కరెక్ట్ గా తప్ప తింటాడు. అమ్మ వాసన వస్తుంది పులిహోర. యాక్చువల్లీ ఇక్కడ ఒక షెల్టర్ లాగా ఉంది కదా, సో ఎవరో సగం కట్టి వదిలేశారు బిల్డింగ్ని. సో ఇక్కడ ప్లేస్ దొరికిందని తినేస్తున్నాము. పక్కన ఒక అంకుల్ ఏజ్ ఉంటారు, పడుకొని ఉన్నారు. అంకుల్ని లేపి పులిహోర పెడదాము అని అనుకున్నాము. కాకపోతే ఆయన మొత్తం దెబ్బలతో ఉన్నారనమాట. అంటే ఖాళీ లేకుండా పడుకొని ఉన్నారు. ఆయన తాగి పడుకున్నారో తెలియదు, సో ఎలా ఉన్నారో తెలియదు కదా, అందుకని భయం వేసి ఇంకా లేపలేదన్నమాట. సో జాతర కూడా తిరిగేసాము. చూస్తున్నారా, నేను ఫింగర్కి పంచలోహ ఉంటుంది కదా, సో ఏ జాతరకి వెళ్ళినా కంపల్సరీ నేను పాత తీసేసి పంచలోహ ఉంగరం అయితే తీసుకుంటాను. ఇలాంటి అలవాటు మీలో ఎంతమందికి ఉన్నాయనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదొక సరదా అనిపిస్తుంది. ఎన్ని తీసుకున్నా పంచలోహ లేదంటే త్రిలోహ రింగ్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు వెతుకుతారని నా ఫీలింగ్. నేనైతే ఖచ్చితంగా వెతుకుతాను వాటి కోసమే. ఇప్పుడు ఇది ఏ ఊరు అన్నా, ఏ ఊరు కాడ డ్యామ్ ఇది? కౌడిపల్లి ఏమో ఉండేగా, కౌడిపల్లి డ్యామ్. కత్తి లేదు కదా, మన ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక చాలా మందికి తెలుసు, మన సబ్స్క్రైబర్స్ అందరికి. రాక్సీ ఎక్కడికైనా బయటకు వెళ్తే కనుక సో మన ఇంటికి వచ్చేంత వరకు కూడా అసలు అది ఈవెన్ మోషన్, టాయిలెట్ ఏది చేయదు, ఏవి తీసుకోదు కూడా. సో దీంతో వచ్చిన ప్రాబ్లమే అది. ఈవెన్ ఇంటి దగ్గర పెట్టి వెళ్దామంటే ఇంటి దగ్గర మేము వచ్చేసరికి కూడా పెట్టిన వాటర్ పెట్టినట్లుగా ఉంటుంది, పెట్టిన ఫుడ్ పెట్టినట్లుగా ఉంటుంది. అందుకని తీసుకొచ్చాము. సో ఇక్కడ గ్రీనరీ ఉంది, ప్లస్ ఇండ్లు ఏం లేవు కదా, సో భయపడకుండా అట్లీస్ట్ మోషన్ ఏమైనా పోతుందేమో అనేసి మా వారు అలా తిప్పుతున్నారనమాట. ఇంక ఇక్కడ మేము ఏడుపాయల వచ్చాము కదా ఫ్రెండ్స్. సో స్పెషల్ గా ఏంటంటే చికెన్ అంటే కోడిని కోయించామన్నమాట దేవుడికి. చాలా దూరం వచ్చాము. సైడ్ కి పచ్చిపులుసు తింటారా మీరన్నా? చాలా మంది తింటారు, చికెన్ కైనా మటన్ కైనా ఇష్టం కాబట్టి. సైడ్ పచ్చిపులుసు అన్న, సాంబార్ అన్న. సో మాకైతే అట్లా ఏం అలవాటు, అక్కడే కట్ చేయించాము. ఎందుకంటే మేము పక్క ప్లాన్ తో వెళ్ళలేదన్నమాట. సో ఖచ్చితంగా కోస్తారు అని మాకు తెలియదు ముందుగా, అందుకని ఇంకా అక్కడే కోయించి వేరే వాళ్ళు ఉంటారు కదా, వంట చేసే వాళ్ళు డబ్బులు ఇచ్చి సెట్ చేయించామన్నమాట. సో అందుకని పార్సల్ అలా తీసుకొస్తూ ఇంటికి వెళ్ళే దారిలో ఒక ప్లేస్ లో కూర్చొని తినేసామన్నమాట. ఇంకా సిటీ మధ్యలో నుంచి వెళ్తే 2.5 hours పట్టేది, మాకు కాస్త 4-5 hours పడుతుంది అనేసి ఇంకా ORR సీదా ఎక్కేసేసాము. డైరెక్ట్గా కీసరగుట్ట దగ్గర దిగుతామన్నమాట. ORR డైరెక్ట్గా ఇంకా చీరాల్లోకి ఎంటర్ అయిపోతాము. సో చాలా బాగా జరిగిందండి జర్నీ అండ్ దర్శనం కూడా. సో హ్యాపీగా నాన్ వెజ్ కోడి తినేసాము, అలాగే జాతర తిరిగాము. ఫ్రెండ్స్ ఫుల్గా టైర్డ్ అయ్యాము.
సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము, ఫైనల్లీ సేఫ్గా రీచ్ అయ్యాము. సో ఇంకా వచ్చిన తర్వాత పాపకైతే ఫస్ట్ స్నానం చేయించాను, ఇంకా నేను స్నానం చేశాను, ఇంట్లో అందరూ కూడా మా వారు కూడా స్నానం చేశారు. పాపం రాక్సీ అయితే ఫుల్ డే అంతా కార్లోనే ఉండిపోయింది కదా, సో ఫుల్గా టైర్డ్ అయింది. పాపం రాగానే కూలర్ ఆన్ చేస్తే వెళ్ళింది, బెడ్ పైన పడుకుంది. శామ్ ఇటు చూడు నాన్న, ఫ్రెండ్స్కి బాయ్ చెప్దాం. ఇగో శామ్ తెల్లి, శామ్ తెల్లనగానే చూసారు కదా. సో జస్ట్ మసిగొట్టు పెట్టాను, ఇంకా గుండెకి ఆయిల్ అంటాలి. గుండెకి ఆయిల్ అంటేసి కుల్లా కట్టుకొని హ్యాపీగా బజ్జుందాము. మా ఫ్రెండ్స్కి బాయ్ చెప్పాలికా, బాయ్ చెప్పకుండానే ఏం చేస్తావా వ్లాగ్ని? నో, బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. సో టైం అయితే చూస్తే కనుక 11 o'clock అవుతుంది, 10 to 11. సో ఇంటికి రీచ్ అయ్యేసరికి మాకు 9:15 అలా అయిపోయింది. ఇంకా పాపకి బాత్ చేయించి ఇంకా రైస్ పెట్టాను, ఓన్లీ పెరుగన్నం తినేసేస్తాము, వంట చేసే ఓపికనైతే లేదు. ఇంకా రాక్సీకి కూడా పెరుగన్నం పెట్టేసేయాలి, మేము పెరుగన్నం కొంచెం పచ్చడి అలా సర్దేసుకుంటాము. సో వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీ అందరికీ కూడా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ మంచి సజెషన్స్ని కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మన ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ చెప్పు, బాయ్ అగైన్, బాయ్ ఫ్రెండ్స్. మా జర్నీ అయితే మీరు అందరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇక్కడ రాక్సీకి అయితే తినిపిస్తున్నాము. సో వీడియోని అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క మంచి సజెషన్స్ని నేను మాత్రం నెక్స్ట్ వీడియోస్లో ఫాలో అవుతూ తీసాను. సో అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను ఇలాగే ఆదరించండి. మాతో వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు శామ్ తల్లి కోసం అయితే టెడ్డీ బేర్ గిఫ్ట్ ఇచ్చారు. నేను కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, నా కోసం ఏం తీసుకోలేదు, పాప కోసం తీసుకున్నాను. సో తనకి జుట్లు వేయడానికి తర్వాత, సో అలాగే మీ అందరికీ తెలుసు శామ్కి జుట్టు కొంచెం పెద్దగా ఉంటుంది, సో ఈజీగా పెరుగుతుంది అనే ఇంటెన్షన్తో కొన్ని క్లిప్స్ అలా షాప్ చేశాను. సో ఓకే, చాలా బాగా జరిగింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటే అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్